ఫుటేజెస్ మాకు దొరికింది. దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ హియర్ యూస్ కార్. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. మైనర్ అమ్మాయిని చంపడానికి ఒక కారణం పోక్సో కేసు ఇవన్నీ ఉన్నాయండి. బట్ భార్య పిల్లలు దాని గురించి మాకు కూడా వీఆర్ ఆల్సో సర్ప్రైజ్. ఇది ఇంతకు ముందు ఇది భార్య తరఫు నుంచి వాళ్ళకి ఫ్యామిలీ తరఫు నుంచి కూడా ఏమీ కంప్లైంట్స్ లేదు. సో దిస్ మ్యాటర్ ఫ్రమ్ మోటివ్ వీ కెన్ సీ, బట్ దాని గురించి ఏ మోటివ్ ఉంది మాకు దొరికితే వి విల్ గివ్ సమ్ థాంక్స్. యాజ్ ఆఫ్ నౌ వి డోంట్ నో వై హి కిల్డ్ హిస్ ఓన్ వైఫ్ అండ్ చిల్డ్రన్. యాజ్ ఆఫ్ నౌ 17. తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా అట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు చెప్పారు. నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఇది ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ అంటే ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ 6 మంచి బాడీ ఆల్రెడీ మేము ఈఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది అండ్ రెడీ అవుట్. ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది స్టాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. ఇది సూన్ గెట్ హిమ్ అండ్ విల్ లొకేట్ హిమ్ అండ్ విల్ అవును. సో యాక్చువల్లీ ఇమీడియట్లీ కేసు బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినాను. విలేజ్లో లేదు ఆల్మోస్ట్ 15 days. ఇది 2 వారం విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేసాము అప్పుడు. తర్వాత అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. దాని కారణం మా కోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ మూవ్ చేస్తారు. 7 years పైన ఉంటే డెఫినెట్లీ కోర్టు విల్ యాక్సెప్ట్. మాకు రాత్రి షాబాద్ మండల్లో లోకల్ షాబాద్ రూట్లో మరియు 6 kilometers దిగువలో కూడా నాగర్గుంట విలేజ్లో 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old ఫార్మర్. ఇంతకు ముందు అతని పైన పోక్సో కేసు బుక్ అయింది. ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉంది. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 meters ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 years and 4 years 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. మాకు రాత్రి షాబాద్ మండల్లో లోకల్ షాబాద్ రూట్లో మరియు 6 kilometers దిగువలో కూడా నాగర్గుంట విలేజ్లో 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old ఫార్మర్.
ఇంతకు ముందు అతని పైన ఫోన్ అడ్డమైంది సుభాష్ అన్న మే రోజు ఫోన్ ఒక అడ్డమైంది పోక్సో కేసు బుక్ అయింది. అడే వస్తుంది అప్పుడు ఒక అమ్మాయికి మైనర్ గర్ల్ కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి అవసరం లేదు. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగరకుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉంది. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. భార్య